నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాస్కి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పలేకుండా ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రము రేపు నానిగారిది అయితే మూవీ రిలీజ్ అవుతుంది. ఇది సరిపోదా శనివారం మూవీ అయితే రేపు రిలీజ్ అవుతుంది. 2 hours 50 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్ డ్రామా యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. మెయిన్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే మనకు అందరు తెలిసిందే నానిగారు, ఎస్జే సూర్య గారు, ప్రియాంక అండ్ సాయి కుమార్ గారు, అభిరమణి గోపి కుమారు, సుధలేఖ సుధాకర్ గారు అండ్ మురళీ శర్మ, అజయ్ గారు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అహో విక్రమ ఆర్క అనే ఒక మూవీ అయితే వస్తుంది. ఈ మూవీ డబుల్ మూవీ అనుకోవచ్చు. తమిళ్, మరాఠీ, హిందీ, కన్నడ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉందన్నమాట. 2 hours 6 minutes డ్యూరేషన్, యాక్షన్ డ్రామా యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. అండ్ మెయిన్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే దేవ్ ఉన్నారు, చిత్ర, తేజస్విని, ప్రవీణ్ అండ్ పోసాని కృష్ణమూర్తి గారు, షియాజీ షిండే గారు, వీళ్ళందరూ కూడా ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. కొంచెం మాస్ మూవీ లాగా అయితే అనిపించింది. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ఇది కొంచెం చిన్న బడ్జెట్ మూవీ అనుకోవచ్చు. కాలం రాసిన కథలు అనేసి ఒక చిన్న మూవీ అయితే వస్తుంది. 2 hours 12 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. డ్రామా, ఫ్యామిలీ, రొమాన్స్ అనమాట. ఇది ఏ సర్టిఫికేషన్ ఉంది సో పిల్లలకు మాత్రమే, అడల్ట్స్కి మాత్రమే అనమాట. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే MNY సాగర్, సంతోష్ కుమార్, వికాస్, రోహిత్ అండ్ విహారిక, హాన్విక అండ్ ఉమా, శృతి అండ్ పుష్పలత, వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత బాలీవుడ్లో రిలీజ్ అయ్యే మూవీ చూసుకుంటే మాత్రమే పడ్గయా పంగా అనే మూవీ అవుతుంది అన్నమాట. కామెడీ మూవీ. ఇది August 30th రిలీజ్ అవుతుంది. అండ్ ఇది అప్డేట్ చేయడం మర్చిపోయింది. ఇంతకుముందు చెప్పిన 2 movies ఏవైతే ఉన్నాయో ఇవి 29th వస్తున్నాయి. అండ్ అహో విక్రమ్ కూడా 30th వస్తుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ హాలీవుడ్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రము క్రో మూవీ ఉంది. సో క్రో మూవీ కూడా ఇది August 30th రోజునే మనకి థియేటర్స్లో అవైలబుల్ అవుతుంది అనమాట. 1 hour 53 minutes డ్యూరేషన్, యాక్షన్ థ్రిల్లర్, ఏ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది అంటే పెద్దలకు మాత్రమే. చిన్నపిల్లలకి లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే బిల్, ట్విగ్, డానీ, లారా అండ్ జార్డన్ ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకోవడం మాత్రమే అఫ్రేడ్ అనే ఒక మూవీ ఉంది. ఇది సైఫై థ్రిల్లర్ అన్నమాట. యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. 1 hour 24 minutes డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే జాన్, డేవిడ్, క్యాథరీనా, వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు. దాని తర్వాత యానిమేకి సంబంధించిన మూవీ చూసుకుంటే మాత్రం బ్లూ లాక్ ఎపిసోడ్ నాగి అనే ఒక యానిమేటెడ్ మూవీ ఉంది. 1.5 డ్యూరేషన్తో పాటు వస్తుంది. యానిమే, డ్రామా, స్పోర్ట్స్, సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ లీడ్ యాక్టర్స్ ఉంటారు. లీడ్ యానిమేటెడ్ క్యారెక్టర్స్కి వాయిస్ యాక్టర్స్ ఉంటారు. వాళ్ళని చూసుకుంటే మాత్రం అంటే బొమ్మలకి వాయిస్ గొంతులు ఇచ్చిన వాళ్ళు నోబునాగా, యూమా, కజుకా అండ్ కజుయుకి, వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టర్స్కి వాయిస్ ఓవర్స్ అయితే ఇచ్చారు అనుకోవచ్చు. దాని తర్వాత రిలీజెస్ సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే మన హీరో నాగార్జున గారిది మాస్ మూవీ అవుతుంది. అతను బర్త్డే సందర్భంగా ఇవాళ థియేటర్స్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. రిలీజ్కి కొన్ని థియేటర్స్లో అవైలబుల్ ఉంది. అండ్ ఆల్రెడీ కొన్ని మంది పబ్లిక్ టాక్ అయితే చూసుకుంటారు. కొన్నిటికి నైట్ షోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట కొన్ని థియేటర్స్లో. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే నరసింహ నాయుడు మూవీ అవుతుందో 30th August రోజున 2 shows అయితే పడ్డాయి. ఆర్టీసీ క్రాస్లో సంధ్య అండ్ విశ్వనాథ్ 70mm థియేటర్ కుక్కట్పల్లిలో కూడా 2 థియేటర్స్లో నరసింహ నాయుడు సినిమా ఏదైతుందో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా మన బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ అవుతాయి. ఇదన్నమాట. యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.